ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము. దేవాలయ నిర్మాణము మరలా ప్రారంభమగుట. క్రీస్తు పూర్వము 520 నుండి 515. ఆ రోజులలో హగ్గయి, ఇద్దో కుమారుడు జకర్యా ప్రవక్తలిద్దరూ యూదా యెరూషలేము మండలములలో ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ప్రవచనము వినిపింప ఆరంభించిరి. షాల్తీయేలు కుమారుడు సెరుబాబేలు, యోసాదాకు కుమారుడు యేషూవ వారి సందేశములు విని దేవాలయ పునర్నిర్మాణమును ప్రారంభించిరి. ప్రవక్తలిద్దరూ వారికి బాసటగా ఉండిరి. వెంటనే పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రమునకు పాలకుడైన తత్తనాయి, షెతర్బోస్నాయి మరియు వారి తోడి ఉద్యోగులు యెరూషలేమునకు వచ్చి, మీరు ఈ దేవాలయమును కట్టుటకును ఈ వడ్రంగము పని చేయించుటకు ఎవరు అనుమతినిచ్చిరి అని ప్రశ్నించిరి. ఆ అధిపతులు దేవాలయ నిర్మాణమునకు పెత్తనదారులైన వారి పేర్లు కూడా అడిగి తెలుసుకొనిరి. కాని ప్రభువు యూదా నాయకులకు బాసట అయి ఉండెను కనుక పారశీకాధికారులు మందిర నిర్మాణమును ఆపు చేయింపలేదు. వారు దర్యావేషునకు జాబు వ్రాసి ఆ ప్రభువు సమాధానము కొరకు వేచియుందమనుకొనిరి. పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్ర పాలకుడు తత్తనాయి, షెతర్బోస్నాయి వారి తోటి అధికారులు రాజునకు పంపిన లేఖ ఇది. దర్యావేషు ప్రభువునకు శాంతి భద్రతలు సిద్ధించుగాక. రాజుగారికి తెలియజేయుట ఏమనగా, మేము యూదా మండలమునకు వెళ్ళి చూడగా అచటి ప్రజలు గండశిలలతో గోడలలోనికి చొంపిన దూలములతో వారి మహాదేవునకు మందిరము కట్టుచున్నారు. వారు నైపుణ్యముతో పని చేయుచున్నారు. ఆ పని కూడా చకచకా సాగిపోవుచున్నది. కనుక మేమీ సంగతిని ప్రభువుల వారికి తెలియచేయుచున్నాము. దేవాలయమును కట్టుటకు, ప్రాకారములను నిల్పుటకు, పని చేయించుటకు మీకెవరు అనుమతిచ్చిరని మేము వారి నాయకులను ప్రశ్నించితిమి. దేవర వారికి తెలపవలయునన్న తలపుతో మేము వారి నాయకుల పేర్లు కూడా అడిగి తెలుసుకొంటిమి. మా ప్రశ్నకు వారు చెప్పిన జవాబిది: మేము భూమ్యాకాశములకు అధిపతి అయిన ప్రభువును సేవించు భక్తులము. ఈ దేవాలయమును పెక్కేండ్ల క్రితమే ఒక సుప్రసిద్ధుడైన రాజు నిర్మించిపోయెను. దానినే ఇప్పుడు మేము పునర్నిర్మాణము చేయుచున్నాము. మా పూర్వులు స్వర్గాధిపతి అయిన దేవునికి కోపము రప్పించుట వలన అతడు కల్దీయ రాజు వంశీయుడు బబులోనియా రాజు నెబుకద్నెజరుకు వారు లొంగిపోవునట్లు చేసెను. ఆ రాజు వారి దేవలమును పడగొట్టి వారిని బబులోనియాకు చెరగొనిపోయెను. అటు తరువాత కోరేషు ప్రభువు బబులోనియాకు చక్రవర్తి అయిన మొదటి ఏట ఈ దేవాలయమును పునర్నిర్మింపవలయునని ఆజ్ఞ ఇచ్చెను. పూర్వము నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయము నుండి కొనిపోయి బబులోనియా దేవాలయమున కానుకగా సమర్పించిన వెండి బంగారు పాత్రలను కూడా కోరేషు రాజు తిరిగి ఇచ్చివేశను. యూదాకు మండల పాలకుడుగా నియమింపబడిన షేష్బస్సరునకు అతడు పాత్రలను ఒప్పగించెను. అతడి ఈ విధముగా ఆజ్ఞాపించెను: ఈ పాత్రలను తీసుకొని పోయి యెరూషలేము దేవాలయమునందు ఉంచవలయును, మరియు దేవాలయము మరలా యథాస్థానముననే నిర్మించవలయును. ఆ రీతిగా షేష్బస్సరు యెరూషలేమునకొచ్చి దేవాలయమునకు పునాదులెత్తెను. అప్పటి నుండి ఇప్పటి వరకును నిర్మాణము కొనసాగుచునే ఉన్నది. కాని ఇంతవరకు పూర్తి కాలేదు. ప్రభువుల వారికి సమ్మతియగునేని బబులోనియా యందలి చారిత్రకాంశముల దస్తావేజులను పరిశీలించి కోరేషు రాజు ఈ దేవాలయమును పునర్నిర్మించుటకు ఆజ్ఞ ఇచ్చెనో లేదో తెలుసుకొనుడు. అటు పిమ్మట దేవర వారి నిర్ణయమును మాకు తెలియచేయుడు. 6వ అధ్యాయము. కోరేషు రాజు శాసనము. దర్యావేషు రాజు ఆజ్ఞపై అతని ఉద్యోగులు బబులోనియాలోని చారిత్రకాంశముల దస్తావేజులను పరిశీలించిరి. అప్పుడు మేదియా మండలములోని ఎగ్బటానా నగరమున లభించిన ఒక లిఖిత పత్రములో
ఈ క్రింది రాజశాసనము కనిపించెను. కోరేషు రాజు తన ఏలుబడి మొదటి ఏట ఈ శాసనము చేసెను. యెరూషలేము దేవాలయమును పునర్నిర్మింపవలయును. అచట బలులు, దహన బలులు అర్పింపవచ్చును. ఆ మందిరమెత్తు 90 అడుగులు, వెడల్పు 90 అడుగులుండవలయను. గోడలను 3 వరుసలు రాతితోనూ 1 వరుస పొయ్యితోనూ నిర్మింపవలయను. ఖర్చులన్నిటినీ రాజకోశాగారమే గరింపవలయను. నెబుకద్నెజరు రాజు బబులోనియాకు కొనివచ్చిన వెండి బంగారు పాత్రములను మరల యెరూషలేము దేవాలయమునకు చేర్చి పూర్వస్థానముననే పదిలము చేయవలయను. దర్యావేషు రాజు దేవాలయ నిర్మాణానికి ఆజ్ఞ. అంతటా దర్యావేషు రాజు ఈ క్రింది రీతిగా జవాబు వ్రాసి పంపెను. పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్ర పాలకుడగు తత్తనాయికి, షెతర్బోస్నాయికి తోటి ఉద్యోగులకు దర్యావేషు వ్రాయునది. మీరా దేవాలయము జోలికి పోవలదు, మందిర నిర్మాణమునకు అడ్డుపడవలదు. యూదా మండల పాలకుడు, యూదుల పెద్దలు పూర్వస్థానముననే దేవాలయమును కట్టుకోవచ్చును. ముఖ్యముగా దేవుని మందిరము కట్టించు యూదుల పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చిన శాసనమేమనగా, పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రము నుండి ప్రోగు చేసిన పన్నుల నుండి మందిర నిర్మాణమునకు ఖర్చులను వెంటనే చెల్లింపుడు. ధనము లభింపకపోవుటచే నిర్మాణ కార్యక్రమము కుంటుపడిపోరాదు. యెరూషలేములోని యాజకులకు కావలసిన వస్తు సామగ్రిని కూడా ప్రతి దినము మీరే సమకూర్పవలయును. స్వర్గాధిపతి అయిన దేవునికి దహనబలిగా సమర్పింపవలసిన కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు, గోధుమ ధాన్యము, ఉప్పు, ద్రాక్ష సారాయము, ఓలీవు నూనె మొదలైనవన్నీయు మీరే సరఫరా చేయవలయును. వీనితో వారు స్వర్గాధిపతి అయిన దేవునికి ప్రీతికరమైన బలులు సమర్పించి నాకును నా కుమారులకును మేలు చేకూరునట్లు విన్నపములు చేయుదురు. ఎవడైనా ఈ నా ఆజ్ఞలను ధిక్కరించనేని వాని ఇంటి దూలమును పెరికి నేలలో నాటి దానిపై వానిని ఉరితీయించవలయను. అతని ఇంటిని పెంట దెబ్బగా మార్చివేయుడు. యెరూషలేమున ఆరాధనలు పొందగోరిన ఈ దేవుడే నా ఈ ఆజ్ఞలను పాటింపక ఆ నగరమునందలి దేవాలయమును ధ్వంసము చేయబోనిన రాజును కాని ప్రజలను కాని నాశము చేయునుగాక. దర్యావేషు ప్రభుడనైన నేని శాసనమును చేస్తుని. ఎల్లరును ఈ నియమమునకు సంపూర్ణముగా బద్ధులై ఉందురుగాక. దేవాలయమును ప్రతిష్ఠించుట. పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్ర పాలకుడైన తత్తనాయి, షెతర్బోస్నాయి వారి తోటి ఉద్యోగులు రాజా ఆజ్ఞాపించినట్లే చేసిరి. ప్రవక్తలకు హగ్గయి, జకర్యా ప్రోత్సహించుచుండగా నాయకులు చకచక దేవాలయమును కట్టించిరి. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు పారశీక రాజులైన కోరేషు, దర్యావేషు, అర్తహషస్త ఆజ్ఞాపించినట్లే మందిరమును పూర్తి చేసిరి. దర్యావేషు రాజు ఏలుబడి 6వ ఏట అదారు నెల 3వ రోజున కట్టడములు ముగించిరి. అంతట యాజకులు, లేవీయులు, ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ ఉత్సాహముతో దేవాలయమును ప్రతిష్ఠించిరి. మందిర ప్రతిష్ఠను పురస్కరించుకుని 100 కోడెలు, 200 పొట్టేళ్లు, 400 గొర్రె పిల్లలు బలిగా సమర్పించిరి. ఒక్కొక్క గోత్రమునకు ఒక్కటి చొప్పున 12 మేకపోతులను పాప పరిహార బలిగా సమర్పించిరి. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లుగా యెరూషలేము దేవాలయమున కైంకర్యము చేయుటకు కాను యాజకులను, లేవీయులను క్రమముగా నియమించిరి. పాస్కా పండుగను జరుపుకొనుట. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన నిర్వాసితులు మొదటి నెల 14వ దినమున పాస్కా పండుగ జరుపుకొనిరి. యాజకులు, లేవీయులు శుద్ధి గావించుకొనిరి. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీలందరి కొరకును, యాజకుల కొరకును, తమ కొరకును లేవీయులు పాస్కా గొర్రెపిల్లను వధించిరి. ప్రవాసము నుండి వచ్చిన వారందరూ ప్రవాస దేశమునందలి
అన్యజాతుల ఆచారములను వదులుకొని ఇశ్రాయేలు దేవుని కొలుచుటకు వచ్చిన వారందరూ నైవేద్యములను భుజించిరి. వారు 7 దినముల పాటు ఉత్సాహముతో పొంగని రొట్టెల పండుగ చేసుకొనిరి. ప్రభువు అస్సీరియా రాజు హృదయమును వారి వైపునకు త్రిప్పి వారి దేవాలయమును నిర్మించునట్లు చేసెను కనుక వారి ఆనందము మిన్నుముట్టెను. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము. 5వ దర్శనము. దీపస్తంభము. నాతో మాటలాడు దేవదూత నా యొద్దకు తిరిగి వచ్చి నన్ను నిద్రించు వానిని లేపినట్లుగా లేపెను. అతడు నీకేమి కనిపించుచున్నది అని నన్నడిగెను. నేనిట్లంటిని, నాకు బంగారముతో చేసిన దీపస్తంభము కనిపించుచున్నది. దానిపై నూనె పోయి పాత్రమున్నది. ఆ స్తంభముపై 7 దీపములున్నవి. ఒక్కొక్క దీపమునకు ఒత్తుల నుంచు నాలుకలు 7 దీపస్తంభమునకు కుడి ఎడమలందు ఒక్కొక్కటి చొప్పున 2 ఒలీవు చెట్లు కలవు. ఇట్లు చెప్పి నేను, అయ్యా, వీని భావమేమిటి అని దేవదూతనడిగి తిని, వీని అర్థము నీకు తెలియదా అని అతడు నన్ను ప్రశ్నించెను. తెలియదు అని నేనంటిని. ఆ దేవదూత 7 దీపములు లోకమునంతటినీ పరిశీలించి చూచు ప్రభువు 7 కన్నులని చెప్పెను. దీపస్తంభమున కిరువైపులనున్న 2 ఒలీవు చెట్ల భావమేమిటి? ఒలీవు తైలము కారుచున్న 2 బంగారు గొట్టముల ప్రక్కనున్న ఆ 2 ఒలీవు కొమ్మల అర్థమేమిటి అని నేనడిగి తిని, వాని భావము నీకు తెలియదా అని అతడు నన్ను ప్రశ్నించెను. తెలియదని నేను చెప్పి తిని. ఈ 2 సర్వలోకాధిపతి అయిన ప్రభువు తనను సేవించుటకు అభిషేకించిన ఇరువురిని సూచించునని అతడు పలికెను. సెరుబ్బాబేలుకు ప్రభువు వాగ్దానము. దేవదూత నన్ను సెరుబ్బాబేలుతో ప్రభు సందేశమును ఇట్లు చెప్పుమనెను. సైన్య బలము వలన గాని నీ సొంత బలము వలన కాని నీకు విజయము కలుగదు. నా ఆత్మ నుండి పొందు శక్తి వలన నీకు విజయము కలుగును. ఆ ఉన్నత పర్వతము సెరుబ్బాబేలునకు సమతలమైన ప్రదేశమగును. అతడాలయ నిర్మాణము చేయును. దానికతడు పైన చివరి రాయి పెట్టించునప్పుడు జనులందరూ ఆనందముతో కృపకలుగునుగాక కృపకలుగునుగాక అని ధ్వానము చేయుదురు. ప్రభువు నాకు మరలా తన సందేశమును ఇట్లు వినిపించెను. సెరుబ్బాబేలు ఈ మందిరమునకు పునాదులెత్తెను. అతడు దాని నిర్మాణమును పూర్తి చేయును. ఈ కార్యము జరిగినప్పుడు నా ప్రజలు నేను నిన్ను వారి చెంతకు పంపితినని గ్రహింతురు. వారు కొద్దిపాటి పనియే జరిగినదని నిరుత్సాహపడుచున్నారు. అయినను సెరుబ్బాబేలు దేవాలయ నిర్మాణమును కొనసాగించుటను చూచి వారు ప్రమోదము చెందుదురు. 5వ అధ్యాయము. 6వ దర్శనము. ఎగురుచున్న గ్రంథపు చుట్ట. నేను మరలా కన్నులెత్తి చూడగా ఆకాశము నెగురుచున్న గ్రంథపు చుట్ట కనిపించెను. నీకేమి కనిపించుచున్నది అని దేవదూత నన్నడిగెను. నేను, ఆకాశము నెగురు గ్రంథపు చుట్ట కనిపించుచున్నది. అది 30 అడుగుల పొడవు 15 అడుగుల వెడల్పు కలిగియున్నదని చెప్పి తిని. అంతటా అతడు ఇట్లనెను, దీనిపై వ్రాసిన శాపము దేశమంతటి మీదికిని పోవును. చుట్ట ఒక ప్రక్క ప్రతి దొంగ దేశము నుండి బహిష్కరింపబడునని చెప్పుచున్నది. మరి ఒక ప్రక్క అబద్ధ ప్రమాణములు చేయు ప్రతివాడును దేశము నుండి బహిష్కరింపబడునని నుడువుచున్నది. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, నేనీ శాపమును దేశము మీదికి పంపుదును. అది ప్రతి దొంగ ఇంటను అబద్ధ ప్రమాణము చేయు ప్రతివాని ఇంటను ప్రవేశించును. అది వారి ఇండ్లలో నుండిపోయి వానిని దూలములు రాళ్లతో కూడా నాశము చేయును. 7వ దర్శనము. గంపలో స్త్రీ.
నాతో మాటలాడు దేవదూత మరలా నాకు కనిపించి, నీ కన్నులెత్తి ఆ వచ్చుదానిని చూడుమనెను. అది ఏమిటి అని నేను ప్రశ్నించితిని. అతడు, అది ఒక కొలత బుట్ట, అది సమస్త దేశపు పాపమును సూచించునని చెప్పెను. ఆ బుట్టకు సీసపు మూత కలదు. నేను చూచుచుండగా ఆ మూత తీయబడెను. బుట్టలోనొక స్త్రీ కూర్చుండి ఉండెను. దేవదూత, ఈ స్త్రీ దుష్టత్వమును సూచించునని చెప్పెను. అతడు ఆమెను బుట్టలోనికి నొక్కి దానిపై మరలా మూత పెట్టెను. నేను చూచుచుండగా 2 స్త్రీలు నా చెంతకెగిరి వచ్చిరి. వారికి సారసపక్షికి వలె బలమైన రెక్కలుండెను. వారా బుట్టను తీసుకొని ఆకాశమునకెగిరిపోయిరి. వారా బుట్టనెచ్చటికి తీసుకొని పోవచున్నారని నేను దేవదూతను ప్రశ్నించితిని. అతడిట్లు చెప్పెను, దానిని బబులోనియాలోని షినారు నగరమునకు కొనిపోవచున్నారు. అచట దానికొక దేవళమును నిర్మింతురు. ఆ దేవళము పూర్తయినప్పుడు ఆ బుట్టను దానిలో పెట్టి పూజింతురు. 6వ అధ్యాయము. 8వ దర్శనము. 4 రథములు. నేను కన్నులెత్తి చూడగా ఈ దృశ్యము కనిపించెను. 4 రథములు 2 కంచు కొండల నుండి వెలుపలకి వచ్చుచుండెను. మొదటి రథమును ఎర్ర గుర్రములును, రెండవ దానిని నల్ల గుర్రములును, మూడవ దానిని తెల్ల గుర్రములును, 4వ దానిని బూడిద రంగు గుర్రములను లాగుచుండెను. అప్పుడు, అయ్యా, ఈ రథముల భావమేమిటి అని నేను దేవదూతనడిగితిని. ఇవి 4 ఆత్మములు. ఇవి ఇప్పుడే సర్వలోకాధిపతి అయిన ప్రభు సమక్షము నుండి వచ్చినవని అతడు చెప్పెను. నల్ల గుర్రములు లాగు రథము ఉత్తర దిక్కునున్న బబులోనియాకు పోవుచుండెను. తెల్ల గుర్రములు లాగునది తూర్పు దేశమునకు, బూడిద రంగు గుర్రములు లాగునది దక్షిణ దేశమునకు పోవుచుండెను. గుర్రములు కాలు కదిపి భూమిని పరిశీలింపబోవుటకు త్వరపడుచున్నట్లు కనిపించెను. దేవదూత, మీరు వెళ్ళి నేలను పరీక్షించి చూడుడని వానితో చెప్పెను. అంతట దేవదూత ఉత్తర దిక్కునున్న బబిలోనియాకు వెళ్ళిన అశ్వములు ప్రభువు కోపమును ఉపశమింపచేసినవని నాతో చెప్పెను. యోషువకు కిరీటము. దర్శనమైన ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నీవు బాబిలోనియా ప్రవాసము నుండి వచ్చిన హెల్దయి, తోబియా, యదాయా అనువారు ఇచ్చిన కానుకలను గైకొని జఫన్యా కుమారుడు యోషియా ఇంటికి పొమ్ము. వారిచ్చిన వెండి బంగారములతో కిరీటము చేసి యెహోసాదాకు పుత్రుడును ప్రధాన యాజకుడు యోషువా శిరస్సు నలంకరింపుము. సర్వశక్తిమంతుడైన ప్రభువు మాటలుగా అతనితో ఇట్లు చెప్పుము. కొమ్మ అనబడు నరుడు తానున్న చోటనే వృద్ధి చెందును. అతడు ప్రభువు మందిరమును పునర్నిర్మించును. ఆ జనుడు దేవాలయమును కట్టి రాజగౌరవమును బడసి ప్రజలను పాలించును. యాజకుడొకడు అతని సింహాసనము ప్రక్కన నిల్చును. వారిరువురును ఐకమత్యముతో పనిచేయుదురు. ఆ కిరీటము హెల్దయి, తోబియా, యదాయా, యోషియాల కీర్తికి జ్ఞాపకార్థముగా దేవాలయమున ఉండును. దూరముననున్నవారు తిరిగి వచ్చి ప్రభువు దేవాలయ నిర్మాణమున తోడ్పడుదురు. దానిని పునర్నిర్మించినప్పుడు సర్వశక్తిమంతుడైన ప్రభువు నన్నంపెనని మీరు గుర్తింతురు. మీరు మీ దేవుడైన ప్రభువు యావే ఆజ్ఞలను పాటింతురేని ఇది ఎల్లా జరుగును. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. రాజు ధర్మాసనము మీద కూర్చుండి దౌష్ట్యమును నిర్మూలము చేయును. నా హృదయమును శుద్ధి చేసుకొంటిని, నా పాపములను వదిలించుకొంటిననియే నరుడు చెప్పగలడు. దొంగ తూకములకు, దొంగ కొలతలకు పాల్పడు వారిని ప్రభువు అసహ్యించుకొనును. పసి బాలుడు కూడా తన చర్యల ద్వారానే తాను మంచివాడగునో కాదో తెలియచేయును.